మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఎంతో కూడా విశేషంగా రాబోతూ ఉన్నది. ఈ శుక్రవారం రోజు మనకు మరి మొదటి శుక్రవారాన్ని ఏ విధంగా అంటే మనకు చక్కగా కూడా హస్త నక్షత్రం పూర్తిగా కూడా ఉన్నది. మరి మరి ఈ హస్త నక్షత్రము అదే విధంగా శుక్రవారము చక్కగా పంచమి తిథి అవుతూ ఉన్నది. మనకు పంచమి అంటేనే ఎంతో కూడా విశేషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదయం మొత్తం పంచమి మొత్తము ఉన్నది మనకు ఆ రోజు. కనుక పంచమి తిథి సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతి కనుక అలాంటి ఈ పంచమి తిథి సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కనుక మరి ఈ రోజు ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా ఈ మనకు అంటే ఒకవేళ ఇదే రోజు మీ బర్త్డే అయిన హస్త నక్షత్రము రోజు మీ బర్త్ నక్షత్రం కనుక శుక్రవారము కలిసి రావడము, ఎవరైతే ధనానికి సంబంధించి కానీ లేదా వృత్తిలో ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అనుకునేటువంటి వారు కానీ, లేదా వృత్తిలో మాకు ఎదుగుదల లేదు అని అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు లక్ష్మీదేవికి ఒక దీపారాధన చేయండి. అది ఎలాంటి దీపారాధన అంటే చక్కగా కూడా ఒక కొబ్బరికాయను పగలగొట్టి చక్కగా మొత్తం పీచు మొత్తం కూడా తీసి ఒక కొబ్బరికాయను చక్కగా పగలగొట్టి మధ్యలోకి చక్కగా కూడా గుండ్రగా పగిలేటువంటి విధంగా దాన్ని కొట్టి 2 కొబ్బరికాయలను కూడా కొబ్బరి కాయను కొట్టిన తర్వాత 2 వక్కలు అవుతుంది. ఈ 2 వక్కలు అయినటువంటి ఇటొక వక్క ఇటొక వక్క 2 కొబ్బరి వక్కలను దాని నిండుగా మంచి ప్యూర్ నెయ్యి పోయండి. కొబ్బరికాయ అంటేనే ఎంతో శ్రేష్టము కనుక మరి అమ్మవారి ముందు మీ మనస్సును అక్కడ ఎట్లా అంటే మనసులో ఉండేటువంటి కోరిక కానీ అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసు పూర్తిగా కూడా మీరు అమ్మవారికి అక్కడ ఓపెన్ చేసేసేయండి. నాకు ఈ కోరిక ఉన్నది తల్లి, తప్పకుండా నాకు ఈ విధంగా కావాలి అనేటువంటి విధంగా అమ్మవారికి అక్కడ మీరు సరెండర్ అయిపోండి. అని అనేది అదే విషయం. ఇక్కడ సరెండర్ అయ్యేటువంటి దాంట్లో ఈ కొబ్బరికాయతో చేసేటువంటి దీపము, కొబ్బరికాయతో పెట్టేటువంటి దీపారాధన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కొబ్బరికాయను 2 భాగాలుగా కొబ్బరికాయను కొట్టేసి 2 వక్కలను చక్కగా కూడా ఒక ప్లేట్లో పెట్టేసి కుదిరితే బెల్లాన్ని మంచిగా దంచండి. బెల్లాన్ని మంచిగా కూడా దంచి ఈ బెల్లపు పొడి ఏదైతే ఉన్నదో ఈ యొక్క బెల్లపు పొడిని ప్లేట్లోకి తీసుకోండి. బెల్లం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. బెల్లపు పొడిని ప్లేట్లోకి తీసుకొని అందులో ఈ యొక్క 2 కొబ్బరి కుడకలను పెట్టేసుకొని, కొబ్బరికాయ లేదు అనుకున్నా కూడా 2 ఎండు కుడకలైనా కూడా తీసుకొని చక్కగా కూడా ఆ యొక్క బెల్లం మీద పెట్టేసి అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా 3 వత్తులు వేయండి. సాధ్యం దివక్తి సంయుక్తం మలిహినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యం విరామః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. చక్కగా కూడా 3 వత్తులు వేసి ఈ శ్లోకాన్ని చదువుకోండి. 3 వత్తులు చక్కగా తూర్పు ముఖంగా ఉండేటువంటి విధంగా వేసుకోండి. అమ్మవారికి దీపారాధన చేయండి. మంచిగా చక్కగా కూడా ఆ యొక్క కొబ్బరికి దీపారాధన మంచిగా ఒక 8 చోట్ల గంధము కుంకుమతో దాన్ని మంచిగా కూడా అలంకరింపజేసుకొని ఆవు నెయ్యి పోసి వత్తులను వేసి 3 వత్తులు వేసి అమ్మవారికి నివేదన చేయండి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత చక్కగా కూడా కుదిరితే కమలాలను ఒక 2-3 కమలాలను తెచ్చుకోండి. 2-3 కమలాలను అమ్మవారికి ముందు పుష్పాలను ఉంచండి. ఇంకా కుదిరితే తప్పకుండా కూడా శ్రీ సూక్తం చదవండి. ఈరోజు శ్రీ సూక్తం చదవండి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితము మీకు
ఈ శుక్రవారం నుంచి కనబడుతుంది. ఈ శుక్రవారము మరలా వచ్చే శుక్రవారం ఏ వీడియో అంటే ఎలాంటి దీపారాధన చేయాలో మళ్ళీ చెప్తా. ఈ ఉండేటువంటి 4 శుక్రవారాలు శ్రావణ మాసంలో మీరు చేసుకొని అద్భుతమైనటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి దూరం కాండి. ఉద్యోగానికి సంబంధించింది కానీ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి అయినా కూడా అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా కూడా గట్టెక్కిస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.